ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ అయితే ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మనకి ఇందాక చెప్పుకున్నట్లు హార్ట్ మీద లేదా లివర్ మీద కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా! సో, అంటే అవి ఏ పర్సెంటేజ్ వరకు ఉన్నట్లయితే కొంతవరకే సేఫ్ అనుకోవచ్చు? ఏది దాటితే మనకి హార్టా, లివరా, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మనిషి బరువు పెరగకూడదు. బరువు అనేది చాలా ప్రభావితం. మనము మన ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎవరు కూడా 75 కేజీలు దాటి ఉండటం మంచిది కాదు. బరువు అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి ఈ అనర్థాలు ఉంటాయి. వీటితో పాటు మన వృత్తుల రీత్యా ఎప్పుడు కూర్చునే వాళ్ళు ఉంటారు, నడక ఉండదు. తర్వాత మనం నడవటము, సైకిల్ తొక్కటము అలాంటి కార్యక్రమాలు చేస్తే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ ఉంటుంది. ఇంత పర్సంటేజ్ ఉంటే ఇది వస్తుందని చెప్పలేము. వారసత్వంగా కూడా గుండెపోటు వారసత్వం, చెడు కొలెస్ట్రాల్ అనేది వారసత్వం. కనుక మన జీవన శైలి ప్రతిరోజు దైనందిన జీవితంలో మన యొక్క జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆ పర్సంటేజ్ని మనం నమ్ముకోకూడదు. రైట్. అండ్ జంక్ ఫుడ్ ఇప్పుడు ఉన్న కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదా సార్, దానివల్ల మరి ఎంత మేర ప్రభావం పెరుగుతుందంట? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్నతనం నుంచి కూడా జంక్ ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. పిల్లలు మారం పెడతారు. వాళ్ళని స్కూటర్ మీద ఎక్కించుకెళ్తున్నా, కారులో ఎక్కుతున్నా ఆపమంటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర, జంక్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపటం, ఫ్రైడ్ రైసు, నూడిల్సు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, ఇక వర్షాకాలంలో కూడా ఐస్ క్రీములు తింటుంటారు, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ పిల్లలు ఆ అలవాటుకి బానిస అయిపోతారు. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటోలు వచ్చినాయి కదా, అది సెల్ ఫోన్లో కొట్టడం, ఇంటికే తెప్పించుకోవటం, చెడు అలవాట్లు ఇవి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రైడ్ రైసు, నూడిల్స్లో అజినోమోటో అని ఒక ఉప్పు వాడతారు. దీన్నే టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇప్పుడు కూడా మీకు చాలామంది తెలియదు, కొంతమంది తెలవక ఇంట్లో కొనుక్కు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది మన కొంప ముంచేస్తుంది. ఆ టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ ఏమో కానీ మన ఒళ్ళు గుళ్ళైపోతుంది. ఈ అజినోమోటో ఉప్పు అంటారు దాని టేస్టింగ్ సాల్ట్ని. రుచికి బాగానే ఉంటుంది, కానీ దానివల్ల మగపిల్లలు లావుగా తయారవుతారు. తర్వాత హార్మోన్లను ప్రభావితం చేసి మగతనం కూడా లోపించే పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు కూడా లావుగా అయిపోతారు. ఈ అజినోమోటో ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వాడి అండకోశంలో నీటి బుడగలు వస్తాయి. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. కనుక ఇప్పుడు దాకా మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, చైనీస్ రెస్టారెంట్ అంటే నూడిల్సే కదా, ఆర్డర్ చేసేటప్పుడు చెప్పండి, మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా పట్టురావయ్యా అని చెప్పండి. ఆ టేస్టింగ్ సాల్ట్ లేకపోతే బాగుండదండి, పర్వాలేదు, రుచి కాదు మనకు కావాల్సింది ఆరోగ్యం. కనుక ఎవరో అమాయకత్వంగా ఇప్పుడు కూడా కొంతమంది తెచ్చుకొని టేస్టింగ్ సాల్ట్ కొనుక్కొచ్చి దాంతో నూడిల్సు, ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు ఆ అలవాటు మానుకోండి. ఆ విధంగా ఈ పిల్లలు చిన్నతనంలోనే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు బానిసలైపోయి పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు ఇంత లావున ఉంటారు, 40-50 కేజీలు ఉంటారు 8-9 ఏళ్ల వయసులో. దీనివల్ల ఆడపిల్లలకేమో పీరియడ్స్ సరిగా రావు. ఈ పీసీఓడి అని అండకోశంలో నీటి పొడగలు వస్తాయి. ఆ పీరియడ్స్ అప్పుడు నానా అవస్థ పడతారు. ఈ మగపిల్లలు వాడు ఇంత లావునుంటాడు, మళ్ళీ స్కూల్ ఏమో పుస్తకాలు 15 కేజీలు మొయ్యాలి, వాడు రొప్పుతుంటాడు, ఆయాసపడుతుంటాడు అవి మొయ్యటానికి. అసలు ఆటలే ఆడరు. కనుక ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కి దూరంగా పిల్లల నుంచి మనం ఫ్రూట్స్ అలవాటు చేయాలి, డ్రై ఫ్రూట్స్ని అలవాటు చేయాలి. అట్లాగే ఈ మొలకలు ఉంటాయి అవి అలవాటు చేయాలి. అలాగే పాల ఉత్పత్తులు లేదా మిల్లెట్ ప్రోడక్ట్స్, చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు ఉన్నాయి, చిరుధాన్యాలతో చేసిన చాక్లెట్లు ఉన్నాయి, చిరుధాన్యాలతో చేసిన చిప్స్ ఉన్నాయి, వాటిని అలవాటు చేయాలి. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ చిన్నతనంలో అలవాటు చేస్తే బానిసలై అనారోగ్యం బారిన పడతారు. రైట్. అంటే పాతకాలంలో తిన్నట్లుగా ఇప్పుడు మనం జొన్నలు అలాంటివి ఎక్కువ యూజ్ చేసినట్లయితే మొక్కజొన్న ఉంది, అవును, కంకి అంటారు, మొక్కజొన్న అంటారు. ఆ మొక్కజొన్న ఉడకబెట్టుకుని తినచ్చు, స్వీట్ కార్న్ తినచ్చు, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది.
అలాగే కూరగాయలు, పచ్చి కూరగాయలు, మనకి క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ ఆకుపచ్చ, పసుపు రంగు, ఎర్ర రంగు ఉంది. ఎర్ర రంగు, పసుపు రంగు చాలా మంచిది. రోజు క్యారెట్ తినచ్చు, కీరా దోసకాయ తినచ్చు, పచ్చి ఉల్లిపాయ తినచ్చు. అట్లాగే రోజుకు ఒక నిమ్మకాయ ఏదో ఒక రూపాన మన పొట్టలోకి వెళ్తే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు. మంచికి ఒక కోట. నిమ్మకాయ తింటే నాకు గ్యాస్ వస్తుందని భయపడద్దు. దీన్ని అన్నంలో పిండుకోమంటున్నాను. లేదు పప్పుచారు సాంబార్లో పిండుకోండి, లేదు సాలడ్ మీద పిండుకోండి, లేదు వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకోండి. ఏదో ఒక రూపాన రోజుకు ఒక నిమ్మకాయ మీరు కనుక తీసుకున్నారంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు పెరగరు, మీ శరీరంలో రసాయన ప్రక్రియలు బ్రహ్మాండంగా జరుగుతాయి. నేను కూడా ప్రతిరోజు ఒక నిమ్మకాయ వాడతాను. నేను వాడే పద్ధతి ఏంటంటే నేను లెమన్ టీ తాగుతాను. ఒక వేడి నీళ్ళ కప్పులో ఒక టీ బ్యాగ్ వేసుకుంటాను, దాంట్లో నిమ్మకాయ పిండుకుంటాను. ఆ రకంగా రోజుకు ఒక నిమ్మకాయ ఉండటం వల్ల చక్కగా ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కోవిడ్ లాంటి వైరస్ల నుంచి కూడా దూరంగా పెడుతుంది ఆ నిమ్మకాయలు ఉండే విటమిన్ సి. సో నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కానీ తెలిసినప్పటికీ కూడా కొన్ని ఫాలో చేయలేకుండా ఉన్న రూల్స్, కాబట్టి మీరు చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.